మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైసీపీ మద్దతు ఇస్తుందన్నారు ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి. డీలిమిటేషన్తో ఉన్న సీట్లలో 50% పెంచితే మద్దతు ఇస్తామన్న ఆయన ఏపీకి నష్టం జరిగితే మాత్రం సహించేదే లేదన్నారు. నియోజకవర్గాల పునర్విభజన పారదర్శకంగా జరిగితే ఎవరికీ ఇబ్బంది ఉండదంటున్న మిథున్ రెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. నేడు విడుదలైన సిబిఎస్ఈ 10th ఫలితాలలో శ్రీ చైతన్య స్కూల్ ఆల్ ఇండియా టాప్ మార్క్ 500కి 499తో ఇద్దరు విద్యార్థుల రికార్డ్. నేడు సిబిఎస్ఈలోనైనా రేపు ఐఐటి జేఈఈ నీటుల్లోనైనా ఆల్ ఇండియా టాపర్ శ్రీ చైతన్యయే. పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేటువంటి ఒక ఉత్కంఠ. ఇప్పటికే 50% మేర ఖచ్చితంగా సీట్లు పెరుగుతాయని ఒకవైపు చర్చ జరుగుతుంటే సౌత్ రాష్ట్రాలకు నష్టమంటూ మరోవైపు చర్చ కూడా తెరపైకి వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జరిగేటటువంటి ఈ పార్లమెంట్ సమావేశాల్లో వైసీపీ ఎటువంటి స్టాండ్ తీసుకుంది, వైసీపీ ఏ విధంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లో తమ ఆలోచనలు పార్లమెంట్ వేదికగా వ్యక్తం చేయబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు వైసీపీ లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి ఉన్నారు. హలో సార్. సార్, ఈరోజు జరిగేటటువంటి ఈ పార్లమెంట్ సమావేశాల్లో ముఖ్యంగా మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లు తీసుకొస్తున్నారు. సో దీనికి సంబంధించి వైసీపీ ఎటువంటి స్టాండ్తో ఉండబోతుంది? ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మహిళల పక్షపాతి. సో మీరు చూస్తే ఇదివరకే ఆయన ట్వీట్ చేశారు, ఇదివరకు విమెన్ రిజర్వేషన్ బిల్ పాస్ అయినప్పుడు కూడా మేము బహిరంగంగా దానికి సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో సో ఎక్కడ రిజర్వేషన్ చట్టం లేకపోయినా కూడా లోకల్ బాడీస్లో 50% విమెన్కి ఇచ్చారు. ఈవెన్ నామినేటెడ్ పోస్టులు ఏవైతే మనము అవన్నీ ఎక్కడ కూడా రిజర్వేషన్ ఉండదు, అందులో కూడా 50% విమెన్కి ఇచ్చారు. అదేవిధంగా ఈ వర్క్స్ నామినేటెడ్ వర్క్స్ ఏవి ఉంటాయో వాటిలో కూడా విమెన్కి 50% ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మహిళలకు సపోర్ట్గా ఉంది. సో ఈ బిల్లు కూడా మహిళా రిజర్వేషన్కు మేము సపోర్ట్ చేస్తున్నాము. కానీ ఈరోజు ఏదైతే బిల్లు ప్రవేశపెట్టారో దాంట్లో ఇంకా కూడా క్లారిటీ రావాల్సింది, ఏ కాన్స్టిట్యున్సీస్ మహిళలకు వస్తాయి, అదేవిధంగా ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ ఏ విధంగా జరగబోతోంది. సో ఇప్పుడు లేటెస్ట్ సెన్సెస్ కాకుండా మనకు 2011 సెన్సెస్ ప్రకారము చేస్తామనేది ఒక వాదన ఉంది. సో వాటిపైన అంతా కూడా క్లారిటీ రావాల్సింది. సో ఈరోజు సభలో ఇవన్నీ కూడా చర్చకు వస్తాయని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. అంటే ఇప్పటికే ఎంపీలకు దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇచ్చాము, ముసాయిదా బిల్లు పంపించామంటున్నారు. సో ఈ బిల్లును అబ్జర్వ్ చేస్తే కానీ మీకు అంటే 50% మేరనే పెరిగే అవకాశం ఉందా? దీంట్లో సౌత్ రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఆంధ్ర, తెలంగాణ, దాంతోపాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ రాష్ట్రాలన్నిటికీ కూడా అన్యాయం జరగబోతుందంటూ కూడా చర్చ జరుగుతుంది. సో మీరు చెప్పేది అంటే ఈరోజు బిల్లులో ఎక్కడ కూడా 50% పెంచుతామని కానీ లేకపోతే ఇంకోటి లేదు. సో ఇది వరకు పార్టీ టు పార్టీ మీటింగ్స్ జరిగినప్పుడు మా పార్టీతో ఈరోజు అధికార పార్టీ వాళ్ళు అఫిషియల్గా మాతో మాట్లాడినప్పుడు సో వాళ్ళు మాకు ఇచ్చిన ఇండికేషన్ ఏమంటే 50% పాపులేషన్ బేసిస్ లేకుండా ఉండే సీట్లకు 50% పెంచుతాం. సో మీకు ఎక్కడ కూడా ఈ రేషియోస్ మీకు ఇబ్బంది రాదని చెప్పి, అలాగైతే ఓకే, ఏదన్నా మాకు సీట్లు తగ్గి లేకపోతే మా రాష్ట్రానికి నష్టమే విధంగా ఉంటే మేము దీనికి సపోర్ట్ చేయమని చెప్పి మేము క్లియర్గా చెప్పడం జరిగింది. సో అదేవిధంగా విమెన్ రిజర్వేషన్ సీట్స్ ఏవి పికప్ చేస్తారు అవన్నీ కూడా ఒక అంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి. సో అధికారంలో ఉండే పార్టీ అపోజిషన్ పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండకూడదు. అదేవిధంగా రాష్ట్రంలో మాకు 3 ప్రాంతాలు ఉన్నాయి, రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర కానీ, కోస్టల్ ప్రాంతం కానీ. సో ఈ ప్రాంతాల్లో కూడా ఈరోజు ఏ విధంగా అయితే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ని ప్రపోర్షనేట్గా సీట్లు పెంచాలని అడుగుతున్నాము, ఈ ప్రాంతాల్లో కూడా సీట్లు ప్రపోర్షనేట్గా పెరగాలనేదే మా అభిమతం. డీలిమిటేషన్ ప్రక్రియతో పాటు 2029లోనే మహిళా రిజర్వేషన్లు కూడా అమలు చేస్తామంటున్నారు. నిజంగా ఇప్పటికిప్పుడు కొంత తెరపైకి డీలిమిటేషన్ ప్రక్రియను అర్ధాంతరంగా తీసుకొచ్చినటువంటి వాదన కూడా వినిపిస్తుంది. వైసీపీ ఎలా దీన్ని భావిస్తుంది? సో డీలిమిటేషన్ అనేది ట్రాన్స్పరెంట్గా జరిగితే ఎవరికి ఇబ్బంది ఉండదు. సో డీలిమిటేషన్ అనేది ఒక భాగం. ఎప్పుడు కూడా పాపులేషన్ అంటే మనము సీట్లు పెరగడం అనేది ఒక భాగము. పార్లమెంట్ కన్స్ట్రక్షన్ కూడా అందుకు అనుగుణంగా జరిగింది. కానీ ఇది రాజకీయ కోణాలు ఇందులో పెట్టి అపోజిషన్ ఇబ్బంది పడే పరిస్థితిగా ఉంటే ఈ బిల్లుకు కన్సెన్సస్ వచ్చే పరిస్థితి ఉండదు. సో ఇవన్నీ కూడా ఈరోజు చర్చలో తెలుస్తాయి, ఏమున్నాయి ఏంటి అని. ఈరోజు మా కన్సర్న్స్ అన్ని కూడా మేము రేజ్ చేస్తాం పార్లమెంట్లో. మా టర్న్ వచ్చినప్పుడు మేము మాట్లాడతాం, మా ఇష్యూస్ అన్ని రేజ్ చేస్తాం. సో ఏ విధంగా ఈరోజు అధికార పార్టీ కూడా దీన్ని తీసుకొస్తుందో చూస్తాము. ఇది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. సో 2/3 మెజారిటీ ఉండాలి. సో అపోజిషన్లో ఉండే ఓట్లు పడకుండా ఈ బిల్ పాస్ అయ్యే పరిస్థితి ఉండదు డీలిమిటేషన్. సో ఈరోజు ఇంకా ఈ డెవలప్మెంట్స్ అన్ని కూడా చూడాల్సి ఉంది. రైట్, వైసీపీ స్పష్టంగా చెప్తుంది ఏ విధంగానైతే వచ్చేటటువంటి డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించి. అంటే మహిళా రిజర్వేషన్ల విషయంలో మొదటి నుంచి మా పార్టీ స్పష్టంగా ఉంది, మహిళా రిజర్వేషన్లు కల్పించింది కూడా.
సో పునర్విభజనకు సంబంధించినటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్కు నష్టం జరిగితే మాత్రం వెనక్కి తగ్గేది లేదు, ఖచ్చితంగా తమ పోరాటం ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. సో ఇప్పటికే ఒకవైపు వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీలతో ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది బిల్లుకు సంబంధించి. ఎందుకంటే ఇతర పార్టీల మద్దతు కూడా అవసరం ఉంది, అందుకోసం వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లతో పాటు అధ్యక్షులతో కూడా చర్చించేందుకు ఎన్డీఏ నేతలు ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నారు. అందులో భాగంగా వైసీపీ మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఖచ్చితంగా వెనక్కి తగ్గేది లేదు. సో దానికి అనుగుణంగానే ఒక్క సీటు తగ్గినా సరే మేము ఈ బిల్లు విషయంలో వ్యతిరేకించాల్సి వస్తుంది. సో ఇప్పటికైతే అన్ని రకాలుగా ఫ్లోర్కు సిద్ధమవుతున్నామనే విషయాన్ని ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ.